హాయ్ హలో నమస్తే అండి. నేను మీ ఉషా సిద్దిపేట వ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియో ఏంటంటే బియ్యం పిండితో మురుకులండి. చాలా క్రిస్పీగా వస్తాయి, చాలా బాగుంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. స్కూల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి కదండి. ఫుల్ డే స్కూల్ అయితే స్టార్ట్ అయిందండి మా పిల్లలకైతే. వాళ్ళు ఇప్పుడు ఈవినింగ్ వస్తారు కదా, మమ్మీ ఏం స్నాక్స్ చేసినావు అని అడుగుతారు. అందుకోసమే స్నాక్స్ అయితే చేస్తున్నానండి. మొన్న మా మమ్మీ బియ్యం పిండి పంపించిందండి ఊర్లో నుంచి. అందుకనే బియ్యం పిండి అయితే ఫస్ట్ ఏమన్నా చిన్న చిన్నగా ఏమన్నా ఉంటాయి కాబట్టి అందుకని ఇలా జల్లెడతోనైతే ఇలా జల్లించుకోవాలండి. తర్వాత దీంట్లో ఏమేమి వేయాలి అనేది నేను చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి 4 గ్లాసులు అండి, కొలత ప్రకారం చెప్తున్నాను, ఓకేనా. ఈ గ్లాస్తోని 4 గ్లాసుల బియ్యం పిండి అయితే వేసానండి. చూడండి, ఈ గ్లాస్తోని 4 గ్లాసుల బియ్యం పిండి. ఇప్పుడు ఇదే బియ్యం పిండిలో కారం అండి మీకు సరిపోయినంత వేసుకోండి, పిల్లలే కాబట్టి నేనైతే చాలా తక్కువ వేస్తున్నానండి. 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసాను. సాల్ట్ కూడా మీకు సరిపోయేంత వేసుకోండి. 2.5 వేసినండి నేనైతే. తర్వాత దీంట్లో ఓమా వేయాలండి. పిల్లలకైతే చాలా మంచిది, చాలా వేసుకోవచ్చు. ఓమా వేస్తేనే చాలా బాగుంటుంది. మామూలుగా మురుకులు అంటే శనగపిండితోనే వేస్తారనుకుంటారండి, కాదండి, బియ్యం పిండితో చేస్తే కూడా చాలా కరకరలాడుతూ వస్తాయండి. తర్వాత నువ్వులండి, చూడండి, నువ్వులు చాలా ఎక్కువ వేసుకుంటే మంచిగా ఉంటాయండి. నేనైతే ఇలా నా పిడికెలతో 3 సార్లు వేసానండి. చూడండి ఇలా. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేద్దామండి, కొద్దిగానే వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ పసుపు ఎక్కువైతే బ్లాక్గా వస్తాయండి, అలా రాకూడదు. కొంచెం వేసుకోవాలి పసుపు, ఓకేనా. కొన్ని వాటర్ అయితే హీట్ చేసుకోవాలండి, నార్మల్ హీట్ రావాలి, మరీ గోరువెచ్చగా వస్తే సరిపోతుందండి, మరీ హీట్ ఎక్కువ ఏం అవసరం లేదు, ఓకేనా. ఇవైతే హీట్ అయిపోయింది, మనం ఇలా చేయి పెడితే కొంచెం గోరెచ్చగా వస్తే సరిపోతుందండి. మామూలుగా చల్ల వాటర్తో కూడా చేసినా వస్తాయండి. నేను ఏంటంటే కొంచెం గోరెచ్చ చేసి వేస్తున్నాను, ఓకేనా. ఇందులోనే కొంచెం గోరువెచ్చ ఆయిల్ వేయండి. మంచిగా కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేస్తే ఇంకా మురుకులు అనేవి చాలా బాగా వస్తాయండి. ఆయిల్ కొద్దిగా వేడి చేసి దీంట్లో ఒక స్పూను లేకుంటే హాఫ్ స్పూను అలా వేయండి, చాలా బాగా వస్తాయండి. తర్వాత దీంట్లో వాటర్ వేసేసి కలుపుదామండి, ఓకేనా. మురుకులు చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆయిల్ తీసుకొని ఇక్కడ మురుకులది ఇది ఉంటుంది కదండి, మురుకుల పావుకి మొత్తం ఆయిల్ అయితే ఇలా స్ప్రెడ్ చేయాలండి. అప్పుడు ఏమవుతుందంటే మురుకుల పిండి అనేది దీనికి అతుక్కోకుండా మంచిగా వస్తుందండి, ఓకేనా. ఈ టిప్స్ అయితే పాటియండి, చాలా బాగుంటుంది టిప్ అయితే. నేనైతే చాలా రోజుగా పాటిస్తున్నాను. ఇలా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేయాలి, చేస్తే మీకు అది పిండి అనేది దీనికి అతుక్కోకుండా ఈజీగా వస్తుంది. మనం తర్వాత నెక్స్ట్ మళ్ళీ పిండి పెట్టాలంటే ఇబ్బంది అవుతుంది కదండి, అలా అన్నప్పుడు మొత్తం వచ్చేస్తుంది మనకైతే. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని ఇలా చేసుకోవాలండి. మురుకులది పీట ఉంటుంది కదా, దాంతో ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ చేసుకొని ఇందులో ఇలా వేసేసుకోవాలి. మనకి ఎన్ని పడితే అన్ని వేసేసుకోవాలండి, ఒక 4-5 అలా వేసేసుకోవాలి. ఇలా మంచిగా ఆయిల్ అయితే పైనకి వస్తుంది, చూడండి, మంచిగా వస్తుంది ఆయిల్. ఇలా వస్తే నూనె బాగా వేడైనట్టు. ఒకసారి ఇలా తిప్పుకోవాలండి, ఎందుకంటే మళ్ళీ ముందు సైడ్ కూడా మంచిగా కాలుతుంది, ఓకేనా. ఇవైతే పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. కొందరైతే అంటే తినని వాళ్ళ గురించి అయితే తెలియదండి, పిల్లలైతే చాలా మటుకు ఇవి ఇష్టంగా తింటారు. ఇవైతే చాలా కరకరలాడుతూ ఉంటాయండి. ఈ కలర్ వచ్చే వరకు మంచిగా గోలనివ్వాలండి, ఓకేనా. ఇది మళ్ళీ దాంట్లో ఇంకొకటి ఇలా కూడా చేయొచ్చండి. మనం వెనకాల అది మారుస్తే అయిపోతుంది, కైన్ మారుస్తే ఈ షేప్ కూడా వస్తుందండి. మనకి ఎన్ని షేప్లు కావాలంటే అన్ని షేప్లో చేసుకోవచ్చు. చూడండి రెడ్ కలర్లో ఎంత బాగుందో. ఇందులో ఫుడ్ కలర్ అయితే వేయలేదండి, చాలా న్యాచురల్గా చేశాను, న్యాచురల్గా ఉంది, చాలా బాగుంటాయండి.